తెలంగాణలో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులే లక్ష్యంగా భద్రతా బలగాలు మెరుపు దాడి చేశాయి. ఇరువురి మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఏటూరు నాగారం అటవీ ప్రాంతం నెత్తురూడింది. కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు. ఘటనా స్థలిలో బలగాల అన్వేషణ కొనసాగుతోంది. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓరుగల్లు గడ్డపై భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో ములుగు జిల్లా ఏటూరు నాగారం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 7 మావోయిస్టులు హతమయ్యారు. చల్పాక కొండాయి గ్రామాల మధ్య పూలకొమ్మ గుత్తికోయ గుంపు ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 2 డివిజన్ కమిటీ సభ్యులున్నారు. నర్సంపేట ఇల్లందు మావోయిస్టు పార్టీ కార్యదర్శి డివిజన్ కమిటీ మెంబర్ కురుసం మంగు బద్రు అలియాస్ పాపన్న హతమయ్యాడు. అతడిపై 20 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. మరొకరు మల్లయ్య అలియాస్ మధు ఎన్కౌంటర్ అయ్యారు. అతడు ఏటు నాగారం మహదేవపూర్ డివిజన్ కమిటీ మెంబర్ గా గుర్తించారు. 2 కీలక నేతల మృతదేహాల దగ్గర AK-47 ఆయుధాలు లభ్యమయ్యాయి. మిగిలిన 5గురిలో దేవాల్ అలియాస్ కరుణాకర్, ముస్సాకి జమున, జై సింగ్, కిషోర్, రమేష్ దళ సభ్యులున్నారు. ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అపీల్స్ మన పోలీస్ కంటిన్యూస్లీ అపీల్ చేసిన సరెండర్ అవ్వండి, వెపన్స్ వదిలేసి అని కూడా వాళ్ళు వినకుండా కంటిన్యూస్లీ ఫైర్ చేస్తూనే ఉన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన పార్టీ కూడా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 6:20 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది. తర్వాత సెర్చ్ చేసిన తర్వాత ఒక 7 మెంబర్స్ చనిపోవడం తెలిసింది. ఇంకా కొంతమంది పారిపోయారు. సో వాళ్ళు వెపన్స్ వచ్చేసి 2 AK-47, తర్వాత G31, ఇన్సాస్ 1, 303 అండ్ సింగిల్ షాట్ 1 ఇన్ని వెపన్స్ కూడా అక్కడ కనిపించాయి. ఇటీవల వాజేటులో 2 అమాయకులను మావోయిస్టులు చంపారని ములుగు ఎస్పీ శబరీష్ కుమార్ తెలిపారు. ఇలాంటి ఘటనలు అరికట్టడానికి జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్ పెంచామన్నారు. ఈ క్రమంలో బలగాలపై మావోయిస్టులు జరిపారని, పలుసార్లు హెచ్చరించినా పరిస్థితి మారలేదని, అందుకే కాల్పులు జరిపామన్నారు. ఈ నెల 2 నుంచి 8 వరకు మావోయిస్ట్ పార్టీ PLGA వారోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే చల్పాక అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కీలకమైన భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టి వారిపై భద్రతా బలగాలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.